అందరికీ నమస్కారం। ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాలోని అత్యంత రమణీయమైన నవనారసింహ క్షేత్రాలలో ఒకటైన పెనుసిల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము పెంచలకోన। ఇది ఒక అద్భుతమైన క్షేత్రము। ఈ వీడియోలో మనం చూడబోతున్నాము। ఈ క్షేత్రం ఎక్కడ ఉంది, ఇక్కడికి ఎలా చేరుకోవాలి, ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం ఏమిటి, అన్నింటికీ మించి ఇక్కడికి ఏ సమయంలో వస్తే బాగుంటుంది, ఇక్కడ భక్తులకు దొరికే సదుపాయాలు ఏమిటి, ఇవన్నీ ఈ వీడియోలో మీకు సవివరంగా చెబుతూ చూపిస్తాను। వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయమని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను। హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రమేష్ ట్రావెల్ వ్లాగ్స్। నేను నెల్లూరు నుండి పెంచలకోనకు బస్సులో బయలుదేరాను। నెల్లూరు నుండి పెంచలకోన 78 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది। ఈ 78 కిలోమీటర్ల దూరానికి ఏపీఎస్ ఆర్టీసీ వారు 95 రూపాయలు ఛార్జ్ చేశారు। ప్రయాణ సమయం వచ్చేసి 2.5 గంటలు పడుతుంది। నెల్లూరు నుండి వయా పొదలకూరు ఆదులపల్లి మీదుగా పెంచలకోన చేరుకోవచ్చు। నెల్లూరు నుండి ఆదులపల్లి వరకు రోడ్ బాగానే ఉంటుంది। ఆదులపల్లి నుండి పెంచలకోనకు 3 కిలోమీటర్ల ముందు NH 565 క్రాస్ చేసేంత వరకు రోడ్ కాస్త సింగిల్ రోడ్ అవడం వల్ల కాస్త గతుకులమయంగా ఉంటుంది। ఈ కాస్త రోడ్డు మినహాయిస్తే మిగతా రోడ్ అంతా చాలా బాగుంటుంది। NH 565 క్రాస్ చేసిన తర్వాత 3 కిలోమీటర్లు అటవీ మార్గంలో మనం ప్రయాణిస్తే కోనలోకి చేరుకోవచ్చు। ముందుగా ఈ పెంచలకోన క్షేత్రానికి వివిధ ప్రాంతాల నుండి ఎలా చేరుకోవాలి అన్నది ముందు చూద్దాము। నెల్లూరు నుండి ఈ పెంచలకోన 78 కిలోమీటర్ల దూరంలో, రాపూరు నుండి 25 కిలోమీటర్ల దూరంలో, తిరుపతి నుండి 110 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది। మీరు చెన్నై నుండి వచ్చేవారైతే గూడూరు చేరుకొని అక్కడి నుండి రాపూరు మీదుగా ఇక్కడికి చేరుకోవచ్చు। ఒకవేళ మీరు బెంగళూరు నుంచి వచ్చేవారైతే తిరుపతి, వెంకటగిరి, రాపూరు మీదుగా పెంచలకోన చేరుకోవచ్చు। మీరు విజయవాడ నుంచి వచ్చేవారైతే నెల్లూరు, పొదలకూరు, ఆదులపల్లి మీదుగా పెంచలకోన చేరుకోవచ్చు। మీరు కర్నూలు నుండి వచ్చేవారైతే ముందుగా పద్వేలు చేరుకొని అక్కడి నుండి NH 67 బళ్ళారి కృష్ణపట్నం జాతీయ రహదారి మీదుగా వస్తే NH 565 క్రాస్ చేస్తే ఇక్కడి నుండి అటవీ మార్గంలో 3 కిలోమీటర్ల మేర మనము ప్రయాణిస్తే ఒక ఆర్చి వస్తుంది। ఇదే ఈ పెంచలకోన క్షేత్రానికి ప్రధాన ప్రవేశ మార్గము। ఇక్కడి నుండి 1/2 కిలోమీటర్ దూరంలోనే మనకు ప్రధాన ఆలయం ఉంటుంది। ఇక్కడికి వచ్చే భక్తులకు ఇక్కడ అన్ని రకాల వసతి సౌకర్యాలు ఉన్నాయండి। ఇది ఒక ఆధ్యాత్మిక క్షేత్రమే కాదు, ప్రముఖ పర్యాటక ప్రదేశం కూడా। నెల్లూరు జిల్లాలో ఇది ఒక ప్రముఖ పర్యాటక క్షేత్రము। ఇక్కడ ఒక అద్భుతమైన వాటర్ ఫాల్ ఉంటుందండి। సంవత్సరం మొత్తంలో నెల్లూరు జిల్లాకు అక్టోబరు, నవంబరు, డిసెంబరు, జనవరి ఈ 4 మాసాల్లోనే అధికంగా వర్షపాతం ఇక్కడ నమోదవుతుందండి। ప్రతి సంవత్సరం నైరుతి ఋతుపవనాలు ముగిసిన తరువాత ఈశాన్య ఋతుపవనాలు మొదలైనప్పుడే ఇక్కడ వర్షపాతం నమోదవుతుంది। అందువల్ల ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు తుఫానుల కారణంగా కురుస్తాయి। ఇలా వర్షాలు పడినప్పుడు ఇక్కడికి వస్తే ఈ ప్రదేశం చుట్టూ ఉన్న కొండలు ప్రకృతి పచ్చదనంతో కలకలలాడుతూ ఉంటుంది। భారీ వర్షాలు కురవడం వల్ల జలపాతంలో నీరు కూడా అధికంగా పడుతూ ఉంటుంది। కాస్త ఆహ్లాదకరంగా గడపాలి అని అనుకునే వారికి ఇది ఒక స్వర్గధామం అని చెప్పవచ్చు। మీకు వీలైనప్పుడు ఈ సీజన్లో పెంచలకోన క్షేత్రానికి విచ్చేసి ఆ స్వామివారిని దర్శించి పక్కనే ఉన్న వాటర్ ఫాల్ని, ఈ చుట్టూ ఉన్న అటవీ అందాలని వీక్షించి వెళ్ళండి। మన దేశంలో మహాశివుడికి జ్యోతిర్లింగాలు 12 ఉన్నాయి। అలాగే అమ్మవారికి అష్టాదశ శక్తిపీఠాలు 18 ఉన్నాయి। మహావిష్ణువుకి 108 దివ్య దేశాలు ఉన్నాయి। అలాగే ఈ నారసింహస్వామికి ప్రధానంగా 9 ఆలయాలను చెబుతారు। వాటిలో మొట్టమొదటిది అహోబిలం, ఎందుకంటే స్వామివారు ఉద్భవించింది అహోబిలం గడ్డపైనే। మిగిలినవి అంతర్వేది, యాదగిరిగుట్ట, సింహాచలం, మంగళగిరి, వేదాద్రి, మాలకొండ, ధర్మపురి మరియు ఈ పెంచలకోన క్షేత్రాలు। ఈ నవనారసింహ ఆలయాల్లో స్వామివారు
స్వయంభూగా వెలిశారట. ఇది ఒక అద్భుతమైన ప్రదేశము. ఇక్కడ నరసింహస్వామి ఆలయం చాలా చాలా బాగుంటుందండి. దానికన్నా ముందు ఇక్కడ కొండపై నుంచి జాలువారే నీటి జలపాతము, వాటర్ ఫాల్ చాలా అద్భుతంగా ముగ్ధ మనోహరంగా ఉంటుంది. ఈ వీడియోలో ఒక్కొక్కటిగా చూసుకుంటూ జలపాతం వద్దకు వెళ్దాం మనం. ఈ పెంచలకోన అటవీ ప్రాంతంలో కణ్వ మహర్షి కొంతకాలం పాటు నివసించి ఇక్కడ తపస్సు చేశారని చెబుతూ ఉంటారు. ఇప్పుడు ఈ పెంచలకోన నరసింహస్వామి ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. పూర్వం కృతయుగంలో విష్ణుమూర్తి నరసింహస్వామిగా ఆవిర్భవించి హిరణ్యకశిపుణ్ణి అహోబిల ప్రాంతంలో వధించిన తర్వాత అలా సంచరిస్తూ ఈ వెలుగొండల ప్రాంతానికి వచ్చాడట. ఆ సమయంలో ఇక్కడ ఈ ప్రాంతాన్ని ఒక చెంచురాజు పరిపాలిస్తుండేవాడు. ఆయన కుమార్తె చెంచులక్ష్మి. చెంచులక్ష్మి తన చెలికత్తెలతో ఇక్కడి అటవీ ప్రాంతంలో వనవిహారానికి వెళ్తుంది. అప్పుడు ఆమెకు ఆ నరసింహస్వామి ఉగ్రరూపంతో తారసపడతారు. ఆ స్వామివారి ఉగ్రరూపాన్ని చూసి చెంచులక్ష్మి వెంట వచ్చిన చెలికత్తెలందరూ భయంతో పారిపోతారు. కానీ ఈ చెంచులక్ష్మి అమ్మవారి మాత్రం పారిపోకుండా ఆ స్వామివారి రూపాన్ని చూస్తూ పరవశించిపోతారు. ఆ స్వామివారు చెంచులక్ష్మి యొక్క ధైర్యానికి, ఆమె అందానికి ముగ్ధుడై ఆమె తండ్రి చెంచురాజును కలిసి ఎదురు కప్పం ఇచ్చి మరీ చెంచులక్ష్మి అమ్మవారిని వివాహం చేసుకుంటారు. ఆ తర్వాత స్వామివారు ఈ అరణ్య ప్రాంతంలో సంచరిస్తున్నారు అని తెలుసుకొని స్వామివారి కోసం ఆదిలక్ష్మి అమ్మవారు వస్తారు. ఆమె వచ్చేసరికే స్వామివారు ఇక్కడ చెంచులక్ష్మి అమ్మవారిని వివాహం చేసుకున్నారు అని తెలుసుకొని స్వామివారి మీద కోపంతో అలిగి ఆదిలక్ష్మి అమ్మవారు ఏటికి అవతల ఒక విగ్రహంలో వెలిశారు. అక్కడ ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది. అది కూడా ఈ వీడియోలో చూద్దాం. ఇలా ఈ పెంచలకోనలో స్వామివారు వెలసారు. ఆ తర్వాత కలియుగంలో సుమారు 700 సంవత్సరాల క్రితం స్వామివారి విగ్రహాన్ని ఇక్కడ గర్భగుడిలో ప్రతిష్ఠించారు అని చెబుతారు. ఈ పెంచలకోనకి 6 కిలోమీటర్ల దూరంలో గోనెపల్లె అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి గొర్రెలు మేపుకోవడానికి పెంచలకోన అటవీ ప్రాంతానికి వచ్చి ఇక్కడ గొర్రెలు మేపుతూ ఉండగా ఆయనకు స్వామివారు ఒక వృద్ధుడి రూపంలో కనపడి గొర్రెల కాపరి దగ్గరికి వచ్చి, నాయనా, ఇక్కడికి దగ్గరలో నరసింహస్వామి వారు విగ్రహ రూపంలో వెలసి ఉన్నారు. మీరు ఆ స్వామిని గుర్తించి వెలికి తీసి పూజాది కార్యక్రమాలు నిర్వహించండి. నువ్వు వెళ్ళి మీ ఊరి ప్రజలకు చెప్పి వారిని తీసుకువచ్చి ఇక్కడ స్వామివారిని వెలికి తీసి ఆలయాన్ని నిర్మించండి. ఇక్కడి నుండి నువ్వు వెనుదిరిగి చూడకుండా మీ ఊరు వెళ్ళి వారందరినీ వెంట పెట్టుకొనిరా అని ఈ వృద్ధుడి రూపంలో ఉన్న స్వామివారు చెప్పడంతో అలాగే అని చెప్పేసి ఈ విషయాన్ని తన ఊరి ప్రజలకు తెలియజేయాలని వెళుతూ ఉంటాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ పెద్దాయన ఏమయ్యాడు, వెనకే వస్తున్నాడా, రావట్లేదా అని వెనుదిరిగి చూడటంతో ఈ వృద్ధుడి రూపంలో ఉన్న స్వామివారు అక్కడే శిలగా మారిపోతారు. ఇదంతా కనులారా వీక్షించిన ఆ గొర్రెల కాపరి తన గ్రామానికి వెళ్ళి ఊరి ప్రజలతో జరిగిన విషయమంతా వివరించి వారిని వెంట పెట్టుకొని ఇక్కడికి విచ్చేసి స్వామివారిని వెలికి తీసి ఇక్కడ ప్రతిష్ఠించి స్వామివారికి ఆలయాన్ని నిర్మించి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. తర్వాత కొంతకాలానికి కాలక్రమంలో మరుగున పడిపోయింది. ఇప్పుడు 80 సంవత్సరాల క్రితం అనగా 1940-50 సంవత్సరాల మధ్యకాలంలో గుడిని బాగు చేసి అప్పటి నుండి నిరంతరం పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ దినదినాభివృద్ధి చేస్తూ ఆలయాన్ని కూడా అభివృద్ధి చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ పెంచలకోన క్షేత్రం ఒక మహాక్షేత్రంగా విరాజిల్లుతూ ఉంది. స్వామివారి ఆలయం పక్కనే ఒక ఏరు ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్న ఈ వెలుగొండల్లో బాగా వర్షాలు కురిసినప్పుడు జలపాతం నుండి వచ్చిన నీరు ఇలా ఏరులా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ ఏటికి అవతలనే అమ్మవారి ఆలయము, పుష్కరిణి, పొంగలిశాల, ఛత్రవట వృక్షాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ముందుగా మనం పుష్కరిణి దగ్గరికి వెళ్దాం. స్వామివారి ఆలయానికి 50 మీటర్ల దూరంలోనే ఈ పుష్కరిణి ఉంటుంది. ఈ పుష్కరిణిలో మనం స్నానమాచరించవచ్చు. లేకుంటే ఇక్కడ లేడీస్కి, జెంట్స్కి సపరేట్గా వాష్రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. అందులోనైనా సరే మనము స్నానమాచరించవచ్చు. ఎదురుగానే మనకు అమ్మవారి ఆలయం ఉంటుంది. ఒక్కసారి అక్కడికి వెళ్దాం.
ఇదేనండి అమ్మవారి ఆలయం. ఈ ఆలయం చాలా బాగుంది. ఇందులో అమ్మవారు నిలువెత్తు విగ్రహంలో మనకు దర్శనమిస్తారు. చాలా బాగుంటుంది. అలా దర్శనం చేసుకుని అలా బయటికి వస్తే ఛత్రవట వృక్షాన్ని మనం గమనించవచ్చు. ఇది మర్రి చెట్టు. ఛత్రవటం అంటే ఒక గొడుగులాగా వెచ్చుకొని ఉంటుంది. ఈ చెట్టు చుట్టూ ముడుపులు కట్టి ఉంటారు. ఈ ముడుపులు ఎందుకంటే వివాహం కాని వారు, సంతానము లేని వారు, విద్య, వ్యాపారము ఇలా చాలా రకాలుగా వాళ్ళ కోరికలు కోసము ఇలా ముడుపులు కడతారు. వాళ్ళ కోరికలు తీరిన తర్వాత ఇక్కడికి వచ్చి స్వామివారికి నైవేద్యంగా పొంగలిని సమర్పిస్తారు. ఇలా ఆచారంగా ఇది అలా వెలుగొందుతూ ఉంది. ఆలయం లోపల ఎటువంటి ఫోటోలు, వీడియోలు తీయకూడదు కాబట్టి నేను మీకు బయట నుంచే చూపిస్తున్నాను. ఈ ఆలయానికి శనివారం రోజున ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఈ ఆలయమే కాదండి, వైష్ణవ ఆలయాలైన వెంకటేశ్వర స్వామి ఆలయమైనా, రామాలయమైనా సరే, ఈ నరసింహస్వామి ఆలయమైనా సరే శనివారము అత్యంత ప్రాముఖ్యమైనది. అందుకే ఇక్కడ భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. ఆలయం లోపల స్వామివారు చెంచులక్ష్మి అమ్మవారిని పెనవేసుకున్నట్లుగా మనకు కనిపిస్తారు. అందుకే ఈ స్వామివారిని పెనుసిల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అని పిలుస్తారు. ఈ పెంచలకోన క్షేత్రంలో ప్రతి సంవత్సరం వచ్చే వైశాఖ మాసంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారండి. ఆ ఉత్సవాల సమయంలో ఈ ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడిపోతూ ఉంటాయి. అలా వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం వారు అన్ని సౌకర్యాలు సమకూరుస్తారు. అంతేకాకుండా స్వామివారి జన్మ నక్షత్రం రోజైన స్వాతి నక్షత్రం రోజున స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తారండి. ఇక్కడ ఇది వైష్ణవ క్షేత్రం కాబట్టి వైకుంఠ ఏకాదశి, శనివారాలు, స్వాతి నక్షత్రం రోజున ఇక్కడ భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ స్వామివారి దర్శనం ఉదయం 6:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, మధ్యాహ్నం 3:30 గంటల నుండి సాయంత్రం 7:30 గంటల వరకు స్వామివారి దర్శనం మనకు అవైలబుల్గా ఉంటుంది. ఇతర సమయాల్లో పండుగలు, పర్వదినాల సమయాల్లో ఈ సమయం కాస్త పెరుగుతూ ఉంది. దర్శన సమయం సాధారణ రోజుల్లో 10 నుంచి 15 నిమిషాల్లో అయిపోతుందండి. మిగతా సమయాల్లో 30 నుంచి 40 నిమిషాల సమయం పట్టవచ్చు. సాధారణంగా ఇక్కడికి వచ్చే భక్తులు ఆహ్లాదాన్ని కోరుకుంటూ ఉంటారు. ఇక్కడ ఉన్న ప్రకృతి, అటవీ ప్రాంతాన్ని చూడడానికి భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు. స్వామివారిని దర్శించుకొని అటవీ అందాలను వీక్షించి వెళ్ళాలి అన్న ఉద్దేశంతోనే భక్తులు ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉంటారు. మరియు వర్షాకాలంలో వర్షాలు పడినప్పుడు ఆ కొండల మీద నుండి జాలువారే జలపాతం చూడటానికే భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారండి. కాకపోతే ఈ ఆలయం నుంచి ఆ జలపాతాన్ని చేరుకోవాలంటే దాదాపుగా 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళాలంటే ప్రయాణము కాస్త కఠినంగా ఉంటుంది. ఈ దృష్టిలో పెట్టుకుని మనము ముందుకు వెళ్ళాలి. స్వామివారి ఆలయం పక్కనే ఉన్న ఈ దారిలో వెళితేనే మనము జలపాతాన్ని చేరుకోవచ్చు. ఈ కొండలు కొంచెం శేషాచల అడవులు, కొంచెం లంకామల అడవులు, కొంచెం వెలుగొండలు, ఈ 3 కొండలు ప్రాంతము, అటవీ ప్రాంతం కలిసే చోట ఈ పెంచలకోన క్షేత్రం అయితే విరాజిల్లుతూ ఉంది. అద్భుతమైన క్షేత్రమే కాదు, ఇక్కడికి వచ్చే భక్తులకు ఆహ్లాదాన్ని పంచే క్షేత్రం కూడా. ప్రకృతి ప్రేమికులు తప్పకుండా దర్శించవలసిన ప్రదేశం ఇది. ఒక్కసారైనా సరే ఈ సీజన్లో అక్టోబరు, నవంబరు, డిసెంబరు ఈ సీజన్లో వస్తే ఇక్కడ ఆహ్లాదానికి స్వర్గధామం అని చెప్పవచ్చు. ఈ ప్రయాణంలో మనం నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా నడవాలండి. ముందు వెళ్ళే వాళ్ళు వాళ్ళ కష్టాలు చూస్తుంటే నేను వెళ్ళగలనా లేదా అన్న ఉద్దేశంతోనే చిన్నగా ఆ వాటర్లో నడుచుకుంటూనే వెళ్ళాను. చెప్పులు వదిలేసి నడవాలి మనము. చెప్పులు ఉంటే మన నడక సాగదు కాబట్టి అలా చెప్పాను. సూది లాంటి రాళ్ళు మన కాళ్ళకు, అరికాళ్లకు గుచ్చేస్తూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎంతోమంది భక్తులు ఈ జలపాతాన్ని చూడటానికి వస్తూనే ఉంటారు. ఈ ప్రవాహంలోని నీరు చాలా తెల్లగా కనిపిస్తూ ఉంటాయండి. తాగితే చాలా అద్భుతంగా ఉంటాయి. మన మినరల్ వాటర్ కూడా ఆ నీటికి సరిపోలదు, అంత బాగుంటాయండి వాటరు.
తెల్లగా ప్రవహిస్తున్న ఆ నీటిలో ఈ ప్రకృతి అందాలను చూసుకుంటూ అలా మైమరిచిపోతూ నేను చివరకు జలపాతం వద్దకైతే చేరుకున్నాను. ఈ జలపాతాన్ని చూస్తుంటే అబ్బో చాలా చాలా ఆనందం వేసిందండి. ఉత్సాహభరితంగా కేరింతలు కొడుతూ ఉన్నారు ఇక్కడికి వచ్చిన భక్తులందరూ. మీరు చూడొచ్చు, అద్భుతమైన జలపాతము. ప్రతి ఒక్కరూ దర్శించవలసిన ప్రదేశం ఇది. ఆహ్లాదాన్ని కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా దర్శించవలసిన ప్రదేశం ఇది. నేను మరీ చెప్తున్నాను, ఈ ఆలయం దగ్గర ఈ జలపాతాన్ని చూడటానికే భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారండి. మీరు కూడా ఆహ్లాదాన్ని కోరుకునే వారైతే తప్పకుండా ఒక్కసారైనా సరే ఈ సీజన్లో, ఈ 4 నెలల సీజన్లో తప్పకుండా వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆ జలపాతము, ఆ ప్రకృతి అందాలు, ఆ కొండలు అన్నీ చూసి తరించి వెళ్ళాలని నా ప్రార్థన. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. మీ ఖాళీ సమయంలో ఈ వీడియోను వీక్షించినందుకు మీ అందరికీ ధన్యవాదములు. మీరు కూడా ఒక్కసారైనా వచ్చి ఈ సీజన్లో, వర్షాకాల సీజన్లో వచ్చి స్వామివారిని దర్శించుకొని ఈ ప్రకృతి అందాలను వీక్షించి ఆ జలపాతంలో మునిగి తరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.